ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మనం టైం లేకపోయినా రెడీ అయిపోతాం కదా! హాయ్ వ్యూవర్స్, మినీ లాగ్ విత్ అనుష. యాక్చువల్‌గా ఈరోజు మా ఫ్రెండ్ నేను బయటికెళ్దామని డిసైడ్ చేసుకున్నామనమాట. బట్ అన్‌ఫార్చునేట్‌లీ టైం అనేది లేట్ అయిపోయింది. 7:30 అయిపోయింది. నెక్స్ట్ డే నాకు షిఫ్ట్ కూడా ఉంది. బట్ అయినా సరే నేను గివ్ అప్ ఇవ్వకుండా మాత్రం షాపింగ్ కంటే ముందుంటాను. ముందుగా లేచి వెళ్ళిపోతాననమాట. ఊబర్‌లో అయితే వెళ్ళాలనుకోలేదు. ఎందుకంటే ఊబర్‌లో వెళ్ళామంటే చాలా లేట్ అయిపోతుంది. ఇప్పటికే 7:30 అయిపోయింది. మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి 11, 12 అయిపోద్దని చెప్పి హాస్పిటల్ బస్‌లోని మెట్రో స్టేషన్ వరకు వెళ్ళి అక్కడి నుంచి మెట్రోలో వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇక్కడ మెట్రో ఒక 5 మినిట్స్‌కొకటి, 4 మినిట్స్‌కొకటి అలా మెట్రో అనేది ఉంటుంది. సో, మెట్రో అయితే మనకి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి మెట్రోలో వెళ్దాం అనుకున్నాం. బట్ కాకపోతే మేము రెడీ అయ్యి వచ్చే టైంకి హాస్పిటల్ బస్సు వెళ్ళిపోయిందనమాట. బస్సు ఉంటుంది 7:30 తర్వాత మళ్ళీ 8:30కి బస్సు ఉంటుంది. ఒకవేళ 8:30కి వెళ్ళామంటే వచ్చేసరికి లేట్ అయిపోద్ది కదా అని చెప్పి ఇంకేం చేయాలో ఆలోచిస్తూ బై వాక్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా! ఇక్కడికి వచ్చిన తర్వాత బై వాక్ వెళ్దాం అనుకున్నాము. అకామిడేషన్ నుంచి మెట్రో స్టేషన్‌కి మాకు హాఫ్ కేఎం మాత్రమే ఉంటుంది. అందుకోసమే మేము బై వాక్ వెళ్దాం అనుకున్నాము. బై వాక్ చేసేటప్పుడు మధ్యలో ఫొటోస్ దిగుతూ, ఆడుకుంటూ, పాడుకుంటూ వెళ్ళాము. కాకపోతే మధ్యలో కార్ కనిపించింది. ఇక్కడ ఏంటంటే సౌదీలో ఎక్కువ డస్ట్ ఉంటుంది కదా! సో, కార్ పైన డస్ట్ ఉండడం వల్ల మాకు నేమ్స్ రాసుకోవాలనిపించింది. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేశాను అలా కార్స్ పైన నేమ్స్ రాయడం. ఇప్పుడు నా ఫ్రెండ్ కూడా అలానే చేస్తుంది. అదిగో అదే మా హాస్పిటల్ ఆపోజిట్‌లోనే మాకు మెట్రో స్టేషన్ ఉంటుంది. అసలు ఎందుకు మేము షాపింగ్‌కి వెళ్తున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంతవరకు బాయ్.